మరి నాకు ఐ డోంట్ నో. దానిలో ఒక ఐపీఎస్ ఆఫీసర్, అంటే ప్రమోట్ ఐపీఎస్ ఆఫీసర్ జైలుకి వెళ్ళాడు, బెయిల్ మీద వచ్చాడు. మరి మన డాక్టర్ గారు ఆమెమో యాంటిసిపేటరీ బెయిల్ మీద ఉంది. అట్లా జరుగుతూ ఉన్నాయి. అది బలహీనపడిందా? ఇప్పుడు కస్టోడియల్ టార్చర్ మీద అప్పుడు చాలా రాద్ధాంతం జరిగింది. అప్పుడు మిలిటరీ కోర్టుకు కూడా వెళ్ళారు, అప్పుడు కూడా కేసు రిజిస్టర్ చేశారు. మళ్ళీ ఆయన గవర్నమెంట్ రాగానే మళ్ళీ కేసు రిజిస్టర్ చేశారు. ఇవన్నీ నిలబడతాయా? ఇంత డిలేగా ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ డిలేగా ఉన్న నిలబడతాయా? నిలబడవు, చట్టంలో నిలబడవు. నేను కొద్ది గొప్ప లా తెలుసు నాకు. బలహీనపడిందో బలవంతం పడిందో నాకు తెలియదు, కానీ ఆల్ కేసెస్ ఆర్ ఫాల్స్ కేసెస్. ఇవాళ సీతారామాంజలి గారి మీద పెట్టారు జత్వానికి సంబంధించిన కేసు. ఏం కేసు నాకు అర్థం కాల. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ హిస్ డ్యూటీ. బాంబేలో పట్టుకొచ్చారంటే ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ హిస్ డ్యూటీ. పట్టుకొచ్చి ఏం చేశారు? కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్ట్ హ్యాస్ గివెన్ రిమాండ్ ఇస్తే మళ్ళీ పోలీస్ కస్టడీ అడిగారు, పోలీస్ కస్టడీ కూడా ఇచ్చింది. కస్టడీ అయిన తర్వాత మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. తర్వాత బెయిల్ మీద వాళ్ళు వెళ్ళిపోయారు. మమ్మల్ని తప్పుడు కేసు పెట్టారని పెడితే ఎవరైనా బాధితులు కేసు కొట్టేకి ముందే ఏది జత్వానీ కేసు ఈజ్ ఏ ఫాల్స్ కేసు అని ప్రూవ్ కోర్టులో కాకముందే అన్యాయంగా పెట్టారు, అక్రమంగా పెట్టారని చంద్రబాబు నాయుడు గారు చెప్పగానే ఆమెని అంగరంగ వైభవంగా తీసుకెళ్ళి ఎఫ్ఐఆర్ కట్టించి అందరూ లోపలేసి కక్ష తీర్చుకుంటున్నారు. రిపీట్ అవుతుంది కదా ఇది మళ్ళా ఏ ప్రభుత్వం వచ్చినా. సో దీస్ ఆర్ ఆల్ ఫాల్స్ కేసెస్. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేవలం పోలీస్ ఫోర్స్ మీద ఆధారపడి, తప్పుడు కేసుల మీద ఆధారపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేదా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉండేటటువంటి వ్యక్తుల్ని కేసులు పెట్టి భయపెట్టి లాఠీలతో కొట్టించి రాజ్యమేలాలని అనుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మీకు వికటించబోతుంది. సంవత్సరం అయింది కదా, ఇంకొక సంవత్సరం ఆగండి. ఇది వికటించి మీకు భస్మాసుర హస్తంలాగా మారపోతే నన్ను అడగండి, నేను ఉంటాగా, మనందరం ఉంటాంగా. చూడండి, వికటించి అదే భస్మాసుర హస్తం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి కలక్కపోతే నన్ను అడగండి. ఇవాళ నడి రోడ్డు మీద నన్ను నుంచోబెట్టి సిఐ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది కదా. ఒక సిఐ లోకేష్ గారి బంధువు మాట్లాడాడు, నేను ఎక్స్ మంత్రిని. ఇలాంటి సీఎల్ నా ముందు సెల్యూట్లు చేసి వెళ్ళారు. రోజు వచ్చి సెల్యూట్ చేయమంటలా. ఎంత పొగరు! ప్రభుత్వాలు శాశ్వతమా? మళ్ళా మాకు అధికారం రాదా? సో ఇవన్నీ కూడా టైం విల్ డిసైడ్. నేనేం అన్యాయంగా మాట్లాడేవాడిని కాదు, అన్యాయంగా చేసిన వాడిని కాదు. 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నవాడిని నేను. సరే, నా మీద ఏదో చేస్తున్నారు, చాలా కుట్రలు చేస్తున్నారు, ఎట్టబట్టుకు నేను డ్రాప్లేద్దామని. నేను సిద్ధపడ్డాక ఇంకేం చేస్తాం? సిద్ధపడ్డాం. చాలామంది చేస్తున్నారు, అన్నీ నాకు తెలుసు. ఐ నో ఏ పోలీస్ ఆఫీసర్ నా కోసం కేసులు పెట్టడం కోసం ఎతుకుతున్నాడో నాకు తెలుసు. ఎక్కడ బొక్కలు ఉన్నాయో చూస్తున్నాడో నాకు తెలుసు. నా దగ్గర ఎక్కడ బొక్కలు లేవు, మీరు సృష్టించే బొక్కలే. చెప్పాక నేను డెడ్ బాడీ దొరకకపోతే 307, డెడ్ బాడీ దొరికితే 302. ఏం అవసరంలా. శర్మ గారు వచ్చి నన్ను అంబటి రాంబాబు గారు చంపబోయాడు, కత్తిట్లా చూపించాడంటే 307 వేసేయి. అట్లాంటి వాడు దొరికితే వేసేస్తారు. లేదు, 2 కొట్టుకు చచ్చారనుకో, దానిలో చచ్చిపోయిన తాలూకా అంబటి రాంబాబు గారు కుట్ర ఉందని దీనిలో అని 120 పెట్టేస్తారు. ఇది జరుగుతుంది, పోలీసులు చేస్తుంది. లేకపోతే ఏంటండి పిన్నెల రామకృష్ణారెడ్డి గారిది గుండ్లపాడులో తెలుగుదేశం కొట్టు చచ్చారు, చచ్చిపోయారు పాపం 2. దుర్మార్గమే కాదంటలా. ఎస్పీ చెప్పాడు కదా ఎమ్మటే, తెలుగుదేశం వాళ్ళేనండి వాళ్ళు వీళ్ళు 2 కొట్టుకు చచ్చిపోయారని. వాడిని ఒకరిని పట్టుకొచ్చారు, పిన్నెల రామకృష్ణారెడ్డి పేరు చెప్పమన్నారు, వాళ్ళ తమ్ముడి పేరు చెప్పమన్నారు. ఏంటి అన్యాయం? ఈ పాపాలు మీకు తగలవా? గ్యారంటీ తగులుతాయి, గుర్తుపెట్టుకోమని చెప్తున్నా. ఓకే.